హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. మన డైట్ అనేది మారిపోయింది కదా! ఈ డైట్‌లో వచ్చేసి చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట. మనం 1 వీక్ చేసాం కదా! ఎందుకంటే 1 వీక్ అలా చేసాము. మనకి ఒకేసారి ఫుడ్ మానాలంటే మానలేం కాబట్టి ఒకేసారి అంటే 3 పూటలు తీసుకున్నట్టు తీసుకున్నామనమాట. ఇప్పుడొచ్చేసి పొద్దున్న తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా తినేయాలి. మనం ఈవినింగ్ 6కి మళ్ళీ మార్నింగ్ 9కి కౌంట్ ఉంటుంది టైమింగ్ అనమాట. అలా తింటే మాత్రం మనకు వెయిట్ లాస్ అనేది తొందరగా తెలుస్తుందనమాట. పొద్దున్నే నేను లేచి హాట్ వాటర్ అయితే థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ తాగేసేయండి. మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ 20 మినిట్స్కి సియా సీడ్స్ వాటర్ అయితే కలుపుకొని తాగేసేయండి. స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు. నేనైతే ఒకసారి పడుకొని లేచిన తర్వాత వెయిట్ అయితే చెక్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకొని హాట్ వాటర్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళకి కూడా మళ్ళీ అర్థం అవ్వాలనేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి సియా సీడ్స్ లెమన్ కలుపుకొని తాగాలి. నా దగ్గర లెమన్ లేదండి, ఊరు నుండి వచ్చాం కదా, ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు కాబట్టి లెమన్ లేదు. అందుకే లెమన్ లేకుండా నేనైతే ఓన్లీ సియా సీడ్స్ హాట్ వాటర్ అయితే తాగేసాను. ఇప్పుడు తాగిన తర్వాత మనం 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ మనకి ఇదేనమాట చేసేయాలి. ఈ రోజుకి వచ్చేసి నేను రాగి ఇడ్లీ మీకు చూపించాను కదా, రాగి పిండి ఎలా రుబ్బుకోవాలి ఏంటనేది, ఆ రాగి ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. ఏమీ లేదండి, పప్పు అయితే మనం ఇడ్లీకి ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకొని రాగి పిండిలో రుబ్బిన ఉంటుంది కదా, గ్రైండ్ చేసిన ఆ పిండి కలిపేసి అదే ఏంటంటే మనం పొద్దున్న లేసి ఇడ్లీ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు ఒక క్లారిటీగా ఇంకొక వీడియోలో చెప్తానమాట. మొన్న నేను వీడియో చేశాను కదా, ఆ వీడియో ఎవరికైనా చూడకపోతే ఇంకొక వీడియో చేసి చెప్తాను. నార్మల్గా మనం ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. దీంతోపాటు కీరా ముక్కలు, రాత్రి దోశ తిన్నాం కదా, చట్నీ అయితే మిగిలిందనమాట. ఆ చట్నీ నేను ఇడ్లీ పెట్టేటప్పుడే పొయ్యి మీద పెట్టేశాను, బంద్ చేసేటప్పుడు పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీతో పాటు ఆ చట్నీ కూడా వేడైపోయింది. ఇంకా 4 ఇడ్లీలు అయితే తీసుకున్నాం. మరీ ఎక్కువ వద్దండి, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. మీరు అయితే పెద్ద ఇడ్లీలు పెట్టుకుంటే 2 తీసుకోండి. అక్క 2 ఇడ్లీలు సరిపోతాయా అని అంటే సరిపెట్టుకోవాలండి. మనము డైట్ చేసేటప్పుడు మనం కడుపు నిండా తింటే మాత్రం మనం వెయిట్ అనేది తగ్గమనమాట. మనం కొద్దిగా హెల్త్ అనేది ఉంచుకోవాలి, కడుపు అనేది కొద్దిగా ఖాళీగా ఉంచుకోవాలి. దాంతోపాటు కీర, మనం కర్రీస్ అనేది తింటాం కదా, సరిపోతుంది. ఎవరికైనా సరిపోతే దాంతోపాటు 2 అంజీరు, 2 బాదాము ఏదైనా తీసుకోండి. లేదంటే ఒక ఫ్రూట్ ముక్క, పప్పాయి కానీ వాటర్ మిలన్ తీసుకోండి. ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే పర్వాలేదన్నమాట. ఇడ్లీ సరిపోతే ఇవన్నీ తిన్నాక కూడా మీకు ఆకలి అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ మిలన్ ముక్క, లేదంటే పప్పాయ ముక్క, లేదంటే జామకాయ ముక్క, ఇదైనా కొద్దిగా తీసుకొని లేదంటే డేట్స్ ఉంటాయి కదా, 4-5 డేట్స్ అయితే తినేసేయండి. మీకు తీపి తినాలని క్రేవింగ్స్ ఉంటే మాత్రం. నాకైతే 4 ఇడ్లీలు సరిపోయాయనమాట. మా పాప కూడా డైట్ చేస్తుందనమాట. తనకి ఈవినింగు మార్నింగ్ ఓకే ఫుడ్ తింటాం కదా, తనైతే అలా తిందనమాట. కాలేజ్కి వెళ్తుంది కదా, ఇడ్లీ బాగుంటుందో బాగోదు అనేసి నేను తనకి చపాతీ చేశాను, పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఆయిల్ తక్కువ వేసేసి టమాటా ఆనియన్ వేసి గ్రేవీ చేసి ఇలా చట్నీ అయితే చేశాను అనమాట. కర్రీ చేశాను. ఆ కర్రీ కొద్దిగా వేసుకున్నాను. పన్నీర్ కర్రీ వచ్చేసి నేను ఇలా వచ్చేసి ఫొటోస్ కానీ దిగుతున్నాను అనమాట. మీరు ఏమీ అనుకోకండి, వీడియోలో మొత్తం చెప్తున్నాను కదా. ఎవరికైనా ఫుడ్ సరిపోతే మాత్రం ఇలా తినండి. ఫ్రూట్స్ ముక్కలు ఏవైనా తీసుకొని తినండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. సరిపోతాయి, ఆల్మోస్ట్ సరిపోతాయి. నాకే కడుపు నిండిందండి, మీలోనే చాలామందికి కడుపు నిండిపోతుంది అనమాట. దీంతోపాటు నేను చట్నీ చేశాను కదా, రాత్రి చేసిన చట్నీ అనమాట, టమాటా పల్లి చట్నీ. మీరు ఇప్పుడు మార్నింగ్ కూడా అదే చట్నీ చేసుకోండి, టమాటా పల్లి చట్నీ చేసుకోండి. ఈ 4 ఇడ్లీ సో ఇడ్లీ ఫస్ట్ కీరా తినండి. కీరా తిన్న తర్వాత వచ్చేసి ఇడ్లీ తీసుకోండి. కీరా తిన్న వాళ్ళు వచ్చేసి అక్క మేము కీరా తినలేకపోతున్నాం అని అంటే జ్యూస్ చేసుకొని ఒక గబుక్కునే తాగేసేయండి, సియా సీడ్స్ కలుపుకొని. కీరా తినడం వల్ల మనకి వెయిట్ అనేది తొందరగా తగ్గుతాము, మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొత్తగా చూసిన వాళ్ళకి మళ్ళీ అర్థమవుతుందని చెప్తున్నాను. అక్క మీరు చెప్పినవే రిపీట్ చేస్తున్నారా అని అనుకోకుండా ఇలా అయితే చెప్తున్నాను అనమాట. 9 అయిందనమాట, అందుకే పాపకైతే స్నానం చేయించలేదు. ఇంకా పొద్దున్నే కొద్దిగా చలిగా ఉంటుంది కదా, నేను తిన్న తర్వాత తనకి స్నానం చేయించేస్తాను. ఆల్రెడీ తినేసింది, తనకు టిఫిన్ అయితే పెట్టేశాను. తనకైతే ఇదే పిండితో దోశలాగా వేసేసి పెట్టేశాను అనమాట. తినేసింది, పాలు తాగేసింది. తనకు మళ్ళీ ఆ పాలు ఇచ్చేసిన తర్వాత సోఫా మీద వేసేసాను, బొమ్మలు వేసేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేనైతే టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయండి.
ఇంకా కొద్దిగా పిండి ఊరితే కనుక మనం సాయంత్రం పెట్టుకునే ఇడ్లీలు అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా రాత్రే కలిపాం కదా, కలిపినండి కొద్దిగా ఊరలేదనమాట పిండి, కానీ బాగుంటాయి ఇడ్లీలు. మనకు రాగి ఇడ్లీలు ఎలా ఉంటాయి ఏమో అనుకోవచ్చు, కానీ మనం నార్మల్ ఇడ్లీ ఎలా తింటామో అలానే ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. సో ఈ డైట్ చేయడం వల్ల మనం తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. మార్నింగ్ 9 ఈవినింగ్ 6కి డైట్ చేయడం వల్ల తొందరగా తగ్గుతాము. మనం స్టార్టింగే మనం ఫుడ్ అనేది ఎక్కువ తగ్గించలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి స్టార్టింగే తక్కువ తింటే నీరసం వచ్చేస్తుంది. మనం అనేది మళ్ళీ ఇంకా ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. దీంతోపాటు వర్కౌట్, వాకింగ్ చేస్తున్నారా అనేసి మీరు అడుగుతున్నారు కదా. నేనైతే వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేయట్లేదు. నా దగ్గర చిన్న పాప ఉంది కదా, దానికి తినిపించేటప్పుడు అలా బయటికి వెళ్ళి దాంతో తిని అరగంట ఒక 40 మినిట్స్ అవుతుందన్నమాట. దాంతోపాటు అటు ఇటు వెళ్తే అదే వాకింగ్ అయిపోతుంది. ఇంట్లో ఇంకా మాకు పని మనుషులు ఎవరు లేరండి, నేనే అంతా చేసుకోవాలన్నమాట. ఇంట్లో 2 పిల్లలు స్కూల్కి వెళ్తారనమాట. ఒక పాప స్కూల్కి, ఒక పాప కాలేజ్కి వెళ్తుంది. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తారు, నేను ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత పని ఉంటుందో. సో ఆ పని మొత్తం చేసుకుంటాను. ఆ పని చేసుకునేటప్పటికే నీరసం వచ్చేస్తుంది. ఇంకా వాకింగ్ వర్కౌట్ చేస్తే మనం తినే ఫుడ్డే తక్కువ తింటాము. మళ్ళీ ఆ 2 కూడా చేస్తే మనకి నీరసం వచ్చేస్తుంది, ఆకలి అనేది పెరిగిపోతుంది అనమాట. సో అందుకే వర్కౌట్ వాకింగ్ చేయట్లేదు. మీకు వీలైతే మేము చేస్తామంటే లైట్గా వాకింగ్ అయితే చేసుకోండి. ఈవినింగ్ పూట చేసుకోండి వాకింగ్, లేదంటే మార్నింగ్ తినక మునుపు వాకింగ్ చేసుకోండి. మార్నింగ్ మనం 9కి తింటాం కదా, 6:30కి వాకింగ్ చేసుకోండి. మీరు చేస్తాను అంటే నేను వద్దనను, వాకింగ్ చేస్తే చాలా మంచిదే. సో నేనైతే చక్కగా తినేసాను అనమాట. తినేసిన తర్వాత ఇంకా జ్యూస్ చేసుకోవాలి కదా. ఈరోజు వచ్చేసి జ్యూస్ కాకుండా ఈరోజు వచ్చేసి మీకు ఇలా ఒకరు అడిగారు, జ్యూస్ బదులు ఇంకేదైనా తినొచ్చా అని అడిగారనమాట. నేను అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు జ్యూస్ తాగడానికి ఇష్టం లేకపోతే ఇలా చేసుకోండి. ఫస్ట్ అయితే మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మనం ఏమేమైతే మన జ్యూస్లో వాడతామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి, ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ సియా సీడ్స్ వాటర్ ఒక లీటర్ వరకు సియా సీడ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సియా సీడ్స్ వేసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఆ సియా సీడ్స్ తాగుతూ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తినేసేయండి. తర్వాత బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ, లేదంటే లెమన్ టీ కానీ తీసుకోండి, లేదంటే లిప్టన్ టీ తీసుకోండి. తీసుకునేది కూడా మనం కొద్దిగా ఎక్కువది తీసుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్ అనేది మనకు ఎక్కువ వెళ్ళాలి మనం తినేటప్పుడు తాగేటప్పుడు. నేనైతే సియా సీడ్స్ వాటర్ తాగేసాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ కాఫీ తాగుతాను. బ్లాక్ కాఫీ తాగేసి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తినేస్తాను అనమాట. ఇంకా కడుపు అనేది, స్టమక్ అనేది ఫుల్ అయిపోయింది నాకు వచ్చేసి. చూడండి డ్రై ఫ్రూట్స్ నేను ఏమేమి వేసుకున్నానో: కాజు, బాదం, అంజీరు, బ్లాక్ గ్రేప్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా డేట్స్ ఉంటే డేట్స్ కూడా వేసుకోండి. ఇవైతే వేసుకొని ఇంక ఇలా తినుకుంటా పాపకైతే అన్నం తినిపించేసాను. నేను బ్లాక్ కాఫీ చూసారా ఎంత బ్లాక్ కాఫీ కలుపుకున్నాను. దీంట్లో తేనె వేసుకొని బ్లాక్ కాఫీ చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల వెయిట్ అనేది తొందరగా తగ్గుతాం అనమాట. సో అర్థమైందా? సో ఈ రోజుకి వచ్చేసి ఇలా మీరు జ్యూస్ తాగలేకపోతున్నాము అక్క అంటే ఇలా తీసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. దాంతోపాటు ఒక క్యారెట్ కానీ, కీరా కానీ తీసుకొని తినేసేయండి. స్నాక్స్ అనేవి వద్దు. స్నాక్స్ బిస్కెట్లు కానీ, చాక్లెట్స్ కానీ, మ్యాగీ కానీ ఇంకేం వద్దనమాట స్నాక్స్. అందుకే ఇలా చెప్పాను అనమాట. మీకు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఎలా జ్యూస్లో కలుపుకుంటాం కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి తినేస్తే కడుపు నిండినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా బ్లాక్ కాఫీ మీకు ఇష్టం, బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ, లేదు మేము టీ మానలేము, కాఫీ మానలేము అంటే బెల్లంతో చేసుకోండి. బెల్లం అనమాట ఐరన్ వస్తుంది అనమాట. షుగర్ అనేది అవాయిడ్ చేయండి. షుగర్ తినకపోతే మనం ఇంకా తొందరగా తగ్గుతాం అనమాట. నేను వచ్చేసి 1 వీక్ అయిపోతుంది షుగర్ తీసుకోక. నేను ఎందుకంటే మొక్కుకున్నాను అనమాట షుగర్ తీసుకోను అనేసి, అందుకని నేను తేనె కొద్దిగా వేసుకొని కలుపుకొని తాగేస్తున్నాను. షుగరు బెల్లము తీసుకొని అనేసి మొక్కుకున్నాను. ఇంకా అలా మొక్కుకుంటే మనము దాని మీదే ఉంటాం కదా, తీసుకోం కాబట్టి అలా మొక్కేసాను అనమాట. ఎందుకు మొక్కాను ఏంటనేది ఒక వీడియో చేసి పెడతానమాట. సో చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే తినేసాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ తిని ఆ సియా సీడ్స్ వాటర్ తాగి ఇంకా కడుపు నిండి అయిపోయింది అనమాట. ఈ బ్లాక్ కాఫీ తాగేసరికి కడుపు నిండి అయిపోతుంది. మనం వాటర్ ఎక్కువ తాగుతాం కదా, వాష్రూమ్ అనేది ఎక్కువ వెళ్తాం అనమాట. ఏమి మీకు కాదనమాట, వాష్రూమ్ ఎంత వెళ్తే మనకి అంత వెయిట్ అనేది తొందరగా తగ్గుతాము. వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి వాష్రూమ్ అనేది మనకి ఎక్కువ వెళ్తాం అనమాట. అందులో ఇదేం కాదు. సో ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీ చేసుకుంటున్నాను కదా, ఇడ్లీ ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా టైం అయిపోయిందనమాట. మొహం కడుక్కొని నేను ఇడ్లీ పెట్టేసి మొహం కడుక్కునేలోపు ఇడ్లీ అయిపోయిందనమాట. నాకు మా పాపకైతే ఇడ్లీ పెట్టాను. 8 అయితే పెట్టాను అనమాట. 2 రేకులు ఇడ్లీ, చిన్న ఇడ్లీలే ఇవి, పెద్దగా కనిపిస్తున్నాయి మీకు, చిన్న రేకులు అనమాట.
ఇది ఎప్పటిదో పాత కుక్కర్ అనమాట. ఇది వదలబుద్ధి అనమాట. ఎందుకంటే పెద్దది ఉంది కుక్కర్, కానీ ఇదైతే వదలబుద్ధి లేదు. అలా ఎప్పుడైనా తక్కువ ఇడ్లీలు పెట్టుకోవాలంటే ఇవి పనికి వస్తుంది కాబట్టి దీంట్లో పెట్టేస్తాను. దాని మీద పెట్టేశాను. కొద్దిగా లోపలికి వెళ్ళిపోయి ఇడ్లీలు కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇడ్లీలు తీసుకోండి. నేను వేడి మీద తీసేసాను అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను వేడి మీద తీసేసాను. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి పొద్దున్న మీద. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. పిండి అనేది బాగా పులిసిందనమాట, బాగా ఊరింది. ఊరడం వల్ల ఇడ్లీలు అయితే స్మూత్గా చాలా బాగున్నాయి. అసలు రాగిపిండి ఇడ్లీలా లేదంటే మామూలు ఇడ్లీలా కలర్ అయితే రాగిపిండి కలర్ వచ్చింది, కానీ నార్మల్ ఇడ్లీలాగే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. దీంతోపాటు పల్లి టమాటా చట్నీ అనమాట. ఒకటే పచ్చిమిరపకాయ కొద్దిగా గడ్డుప్పు వేసుకొని పచ్చిమిర్చి చట్నీ టమాటా చట్నీ చేసుకోండి. దీంతోపాటు ఒక హాఫ్ కీరా తీసుకున్నాను. హాఫ్ కీరా తిన్న తర్వాత ఇడ్లీ అయితే తినేసాను అనమాట. సో ఈవినింగ్ మనకి ఏంటంటే ఈవినింగ్ ఇడ్లీ, పొద్దున్న ఇడ్లీ తీసుకున్నాం కదా, ఈవినింగ్ కూడా ఇడ్లీ తీసుకోండి. 4 ఇడ్లీ అయితే తీసుకోండి, కడుపునైతే నిండిపోతుంది. దీంతోపాటు పన్నీర్ కానీ ఎగ్స్ కానీ తీసుకునేటప్పుడు ఒక 2 ఇడ్లీలు తగ్గించేసేయండి. 2 ఎగ్స్ తీసుకుంటే 2 ఇడ్లీలు తగ్గించేసి ఎగ్స్ అయితే తీసుకొని ఇడ్లీ కూడా తినేసేయండి. లేదు మేము ఇడ్లీ తినము, పొద్దున్నే తిన్నాం కదా అంటే 4 ఎగ్స్ వైట్ ఉడకబెట్టేసి 4 ఎగ్స్ ఉంటాయి కదా, వైట్స్ తీసుకోండి. ఎల్లో పడేసి వైట్స్ అయితే తీసుకోండి. దాంతోపాటు కీరా కూడా తీసుకోండి. సో ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వచ్చేసి చూసారు కదా, చాలా బాగున్నాయి అనమాట. సో వీడియోకి అనేది లైక్ అనేది ఇంపార్టెంట్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు వీడియోలు అనేది చేయాలనిపిస్తుంది అనమాట. అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒకరు అంటున్నారు, చాలామంది అంటున్నారు అక్క మాకు రిప్లై ఇవ్వట్లేదు అనేసి. నేను ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. సో నేను చూస్తే మాత్రం రిప్లై అయితే ఇస్తానన్నమాట. నాకు టైం ఉండట్లేదు, చిన్న పాప ఉంది కాబట్టి ఇంట్లో. పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అనేవి ఇంట్రెస్ట్గా చేస్తానన్నమాట. సో అంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ చేయండి వీడియోస్కి. మన శ్రీకాకుళం వెళ్ళి పండగ వీడియో, భోగి వీడియో అన్నీ పెడుతున్నాను, దానికి కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాలో నేను టిప్స్ చెప్పమంటున్నారు కదా, ప్రతి టిప్స్ అయితే చెప్తాను. ఎలా తగ్గాలి, ఇంచ్ లాస్ ఎలా అవుతాము, మనం వెయిట్ ఎంత తొందరగా తగ్గుతాం అనేది మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తానన్నమాట. నేనైతే 97 ఉండేదాన్ని, అలాంటిది ఇప్పుడు 87కి వచ్చాను. 86 కూడా ఇప్పుడు వచ్చానమాట. ఈ రోజుకి వచ్చేసి నేను 86.70 పాయింట్స్ ఉన్నాను. సో ఊరు నుండి వచ్చి 2 కిలోలు అయితే తగ్గాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.